ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృప అనగానే మనం దేనికైతే అర్హులం కాదో ఆ అర్హత కలిగించడం. మనం ఆయన చేత క్షమించబడ్డానికి ఏమాత్రం అర్హులం కాదు, కానీ ఆయన దయ చేత మనం క్షమించబడ్డాం. ఆయన చేత రక్షించబడ్డానికి ఏ యోగ్యత లేవు, కానీ ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. ఏ కృప చేత అయితే మనం రక్షించబడ్డామో అలానే జీవించాలని దేవుని యొక్క కోరిక. ఆయన మీద ఆధారపడాలని, ప్రతి విషయంలో ఆయన దగ్గరికి రావాలని, ఆయనను అడగాలని, ఆయన అధికారానికి ఒప్పుకోవాలని, ఆయన యొక్క శిరసత్వం కింద మనం లోబడాలని ఆయన కోరిక. మొదట్లో ఈ ప్రాసెస్ చాలా నెమ్మదిగా మంచిగానే వెళ్తూ ఉంటుంది. కానీ దినదినము మనం ఈ విశ్వాస యాత్ర జీవితంలో ఎప్పుడైతే ముందుకు వెళ్తూ ఉంటామో ఆయన మీద ఆధారపడడం తగ్గిస్తూ ఉంటాం. ప్రతి విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళి అడగడం అనేది మానివేస్తూ ఉంటాం. సొంత ఆలోచనలకి, సొంత వాటికి ఎక్కువ వెయిట్ ఇస్తూ ఉంటాం. నాకు ఈ తెలివితేటలు ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను చేసుకోగలను అనే వాటి మీద ఆధారపడి దేవుని యొక్క నడిపింపును పక్కకు పెట్టేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ భక్తుడు అంటాడు కదా, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఈ కృప చేత మనం బలవంతులం కావాలంటే కేవలం క్రీస్తు యేసునందే మనం బలవంతులం అవ్వగలం. ఆ బలము మనం ఒక నియమం ప్రకారంగా వెళ్తూ ఉంటే, అనుభవ ప్రకారంగా మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఆయన కృపచేత ఇంకా మనం బలవంతులం కావాలి అని అంటే ఆయన వాక్యం మీద ఆధారపడాలి. ఆయన వాక్యం చేత ప్రతి దినము ఆయన దగ్గరికి రావాలి. దేవా, ఈ రోజుకి నాకు ఇవ్వవలసింది, నేను చేయవలసింది నాకు నేర్పించు ప్రభువా అని ఆయన దగ్గరికి వచ్చి మనం అడిగితే దినదినము మనం ఆయన కృపచేత బలవంతులు అవ్వడానికి ప్రభు మనకు సహాయపడతాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీ యొక్క మహాకృప చేత రక్షించబడుటకు మీరు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి మీకు వందనాలు. ఏమాత్రం అర్హత లేని మమ్మల్ని కూడా దేవా నువ్వు ప్రేమించావు, నీ యొక్క కృపకి పాత్రలు చేశావు. అందును బట్టి ప్రభు మీకు వందనాలు. దినదినం నీ కృప మీద ఆధారపడుటకు నేర్పించండి. ప్రతి విషయంలో నీ మీద ఆనుకొనుటకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.